ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేసులు దుమారం కొనసాగుతోంది. తమ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, డైమండ్ బాబు ఎస్పీని కలిశారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై చేసిన ఫిర్యాదుల విషయంలో ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఐటీ యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా అరెస్టు చేస్తామని నీతి వ్యాఖ్యలు చెప్పిన చంద్రబాబు చర్యల విషయంలో మాత్రం ఎలాంటి పనితనం చూపడం లేదన్నారు. ఫిర్యాదులపై అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారో ప్రశ్నించామని స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరో తెలపాలన్నారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని అంబటి అన్నారు. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. స్పీకర్ అయినా, మంత్రి అయినా, సామాన్యుడైనా చట్టం దృష్టిలో ఒకటే అని చెప్పారు. జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతుందని అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్ బుక్ లోకేష్ రాశాడని అదే అతనికి శాపంగా మారుతోంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడని వ్యాఖ్యానించాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడకుండా ఎవరు ఆపలేరని, అరచేతిని అడ్డుపెట్టి సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు. తాను కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. మొదటి పార్ట్ అద్భుతంగా ఉందని చెప్పారు. పుష్ప 2 పై కొంతమందికి జలసీగా ఉందని, అల్లు అర్జున్ ను బహిష్కరించాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు అంబటి.